మామ నాకు విషయం అర్థమైంది మామ. నువ్వు పెద్ద వేస్ట్ గాడు అనేనా? నాకు ఎప్పుడో తెలుసు. అది కాదు, నాకు ఈ చదువు అది సెట్ కాదు. కాస్త లేట్ అయినా బాగా రిలైజ్ అయ్యావరా. నీట్గా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఈ చదువు అది రావట్లేదు, కొంచెం డబ్బు అరేంజ్ చేయండి అని అడుగు. ఆయన ఇచ్చారనుకో, నీట్గా పాన్ డబ్బా పెట్టుకో. ఎందుకంటే నీకు తెలిసిన సిగరెట్ బ్యాండ్ల కంపెనీలకు కూడా తెలియదు కదా, బాగా రాణిస్తావు. యాదవ్వా అలా నేను అనేది అది కాదు. ఆహా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిజినెస్ మ్యాన్ అవుదామని. బిజినెస్ మ్యాన్? సరే, జేబులో ఒక 500 ఉన్నాయరా? లేవు మామ. సరే, ఏదో అప్పు చేసి పెట్టామే అనుకో. బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ చెప్పు నాన్న ఒకసారి. బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ BJ. వదిలే, లాయర్ అవుతా. కొన్ని లాయర్ స్పెల్లింగ్ చెప్పరా చూస్తాను. లాయర్ కూడా వద్దు, టీచర్ అవుతా. సరే, టీచర్ స్పెల్లింగ్ చెప్పు. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? TCHER, టీచర్. ఏంటిది? TCHER కాదురా, TACHER. వారం బోక్ ఎదవా, స్పెల్లింగ్ కూడా రాదు, ఇటు పెద్ద టీచర్ అయిపోతాడంట. ఏం కాదు, నేను చెప్పింది కరెక్ట్. సరే, తగలడు. అయినా చిన్నప్పటి నుంచి నా టాలెంట్ అందరూ గుర్తుపట్టేవారు తెలుసా? ఎవరో ఆ గుర్తుపెట్టిన దేవుడు. ఇంటర్లో సుబ్బారావు మాస్టర్ అందరినీ కూర్చోపెట్టి నన్ను మాత్రం ఏమని వాడు ఒకసారి గుర్తు తెచ్చుకో, నీ ఐక్యూకి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావురా అని అడిగాడు. అంటే ఏంటి అర్థం? నా టాలెంట్కి నేను ఇక్కడ ఉండాల్సిన కాదనే కదా. స్వామి, ఆయన అడిగింది అది కాదు స్వామి, తమరికి ఉన్న ఐక్యూకి 10th క్లాస్ ఎలా పాస్ అయ్యారా అని అడుగుతున్నాడు. పెచ్చనాయాల లో ఆస్పిరేషన్ ఫ్రెండ్స్ రా మీరందరూ, మీరు ఇంకా డెవలప్ గారు. సరే, టీచర్ కూడా వద్దులే, మన వల్ల నలుగురు చెడిపోతారు, వద్దు. మామ, సైంటిస్ట్ అవుతా. ఏమవుతా నాన్న? సైంటిస్ట్.